ఏలేశ్వరం పట్టణానికి చెందిన వల్లూరి రాజా రమేష్ కోళ్లను పెంచి కోడిపందాలు ఆడే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో బొద్దిరెడ్డి వెంకటేశ్వర్లకు కోడిపందాలు ఆడే అలవాటు ఉండడంతో రాజా రమేష్ వెంకటేశ్వర్లు వీరిద్దరి మధ్య కోడిపందాల ఆటలలో పరిచయం ఏర్పడింది. దీంతో రాజా రమేష్ వెంకటేశ్వర్ల వద్ద 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించకపోవడంతో పదే వెంకటేశ్వర్లు అప్పు ఇమ్మని అడగడంతో వెంకటేశ్వర్లను హత్య చేసేందుకు రాజా రమేష్ కుట్ర పన్నాడు. అయితే ఈ నెల 3వ తేదీన నర్సీపట్నం మండలంలో కోడిపందాలున్నాయని ముద్దాయి రాజా రమేష్ వెంకటేశ్వర్లను నమ్మించి ఒక కారులో తీసుకుని వెళ్లాడు. ముందుగా హత్యకు అనుకున్న పథకం ప్రకారం అతడికి ఒక కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి వెంకటేశ్వర్లు స్పృహ కోల్పోవడంతో అతడిని ఎవరూ లేని బురదరాళ్ల ఘాటి వద్ద హత్య చేసి సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేశారు. మృతుడి వద్ద ఉన్న నగదును బంగారాన్ని దోచుకెళ్లినట్లు ముద్దాయి రాజా రమేష్ వివరించినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. అయితే నిజం ఎక్కడ బయటపడుతుందో అని రాజా రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే రాజా రమేష్ తన సోదరుడు ఆసుపత్రిలో చేర్పించారు. ఇలా 13వ తేదీ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా అతడిని పత్తిపాడు సిఐ అప్పారావు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించినట్లు డీఎస్పీ మీడియాతో తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం సంబంధించి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బోదిరెడ్డి వెంకటేశ్వర్లు అనే ఆసామి మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసాం. అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం దృష్ట్యా అలాగే కుటుంబ పరంగా ఏ ఇష్యూలు లేవు. దాని చేత ఏంటంటే కొద్దిగా ఇది మనకి డౌట్ వచ్చింది ఈ కేసులో ఏంటి ఎందుకు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఈ విషయం నమోదు చేసిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాడు సిఐ గారు సూర్యాపరావు గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం, అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారికి తెలియపరచుగా వారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే మాకు అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి వచ్చిందన్నమాట. ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏఎస్ఐ గారు లోకల్ సిహెచ్సిలో ఒక ఎమ్మెల్సీ సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ ఒక వ్యక్తి ఏంటంటే పురుగుల మందు తాగి జాయిన్ అయ్యాడండి. వల్లూరి రాజా రమేష్ అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పురుగుల మందు తాగి. అంటే సూసైడ్ అటెంప్ట్ అనుకోండి ఇంచుమించుగా. ఆయన స్టేట్మెంట్లో ఏంటంటే ఈ ఎవరైతే మనకి ఇక్కడ మిస్సింగ్ కేసు ఎవరైతే ఉందో బోదిరెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడో ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నట్టు ఒక అధికారి తీసుకుని మన ఏలేశ్వరం నుంచి ఎర్రవరం హైవే మీదుగా ఆ తుని నుంచి అలా నర్సీపట్నం రోడ్లో ట్రావెల్ చేసినట్టు, ఈ మార్గ మధ్యలో ఏంటంటే ఈ వ్యక్తిని చంపేసి అక్కడ పెదబయలు ఏరియాలో ఆ లోయలో పడేసినట్టు ఎంత కూడా ఆయన కన్ఫ్యూజ్ ఇచ్చాడు అనమాట. కన్ఫ్యూజ్ ఇచ్చిన తర్వాత ఈయన దగ్గర ఏదైతే బంగారం కానీ లేకపోతే నగదు కానీ ఇంకేదైతే ఉందో అది కూడా ఆయన తీసుకున్నట్టుగా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే ఏం చేస్తామంటే ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు. అంటే మర్డర్కి అందులో డబ్బు కానీ బంగారం ఆశించి చేస్తే దాన్ని మర్డర్ ఫర్ గెయిన్ అంటే 302, 379 పాత సెక్షన్ అనమాట ఐపీసీ ఉన్నప్పుడు. దాని ప్రకారం ఈ కేసునేమో ఆల్టర్ చేసి చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ కేసుని మనకున్న ఎవిడెన్స్తో ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే రేపు పొద్దున కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ ప్రకారం ప్రతిపాడు సిఐ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని టోటల్ కారు ఎవరు ఎదిగిచ్చారు, తర్వాత ఎక్కడెక్కడ బయలుదేరారు, తోవలో సీసీటీవీలు ఏమున్నాయి, తోవలో ఎక్కడైనా భోజనం చేశారా, ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎన్ రూట్ ఏదైతే ఉందో టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రాథమికంగా ఎవరైతే ఈయన వల్లూరి రాజా రమేష్ ఉన్నాడో ఆయన ముద్దాయిని తేలిపోయింది. కానీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు కాబట్టి మాకు అరెస్ట్ చేయడానికి లీగల్గా ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆయనకి అక్కడ సర్వీలెన్స్ అంటే నిఘాలో పెట్టి ఉంచాము. ఉంచిన తర్వాత నిన్నటి దినం అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత 3వ తారీఖు నిన్న డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పిందంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా, ఆ రకంగా మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళారు మన పాత ఎవిడెన్స్కి దీనికి కంపేర్ చేసుకుని రెండు కూడా కంపేర్ అయ్యామాట. కంపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ బంగారం గురించి వీటి గురించి అడగగా ఈ బంగారం అంతా కూడా కీర్తన ఫైనాన్స్ అని ప్రైవేట్ ఫైనాన్స్లో 3,50,000 తాకట్టు పెట్టినట్టుగా తెలిసింది. అది కూడా మనం ఆ బిల్ అవనండి లేకపోతే రసీదు అవనండి లేకపోతే ఇందులో వాడిన వెపన్ అవనండి ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కూడా టాలీ అయింది. ఆయన చెప్పింది మన బాడీ రికార్డ్ చేసిన కూడా టాలీ అయింది. ఇవన్నీ కూడా రికార్డు మీద తీసుకుని వచ్చాము. అయితే ఇందులో ఏంటంటే ఈయన ఏదైనా కూల్ డ్రింక్లో
పల్పి ఆరెంజ్ డ్రింక్ లో కలిపాడని చెప్పి మనకు కొంత ఎవిడెన్స్ ఉంది. దానివల్ల జరిగిందా లేకపోతే తల మీద ఏమైనా బలమైన రాయి కానీ వేరే ఆయుధంతో మోదడం వల్ల జరిగిందని చెప్పేసి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కొన్ని రిపోర్ట్లు మనకు పెండింగ్ ఉన్నాయి. ఆ రిపోర్ట్లు వస్తే పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. మాకు జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు ఐపీఎస్ వారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, ముద్దాయిని అరెస్ట్ చేయడం ఇదేం పెద్ద పని కాదు. ఆ కేసును కోర్టు ముందు సాక్ష్యాధారాలతో ఆ చైన్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఆ కోర్టు ముందు ఉంచాలి. ఇలాంటి నేరాల్లో ముద్దాయికి శిక్ష పడాలని చెప్పేసి అన్నారు. ఆ రకంగా మేము లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుని ఈ కేసు చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మాకు మీడియా కానీ లేకపోతే స్థానిక ప్రజలు కూడా మాకు ఈ కేసులో చాలా హెల్ప్ చేశారు. వారందరికీ మేము ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.